So hi dear students, 10th class physics light reflection refraction chapter lo 2024-25 new syllabus ku sambandhinchi so write the differences between convex and concave lens ku sambandhinchi most important 4 marks question మనం డిస్కస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్? సో జనరల్గా కాన్వెక్స్ లెన్స్ అనేది మిడిల్ భాగంలో థిక్కర్గా ఉంటుంది. సో కాన్వెక్స్ లెన్స్ ఈస్ థిక్కర్ అట్ ద మిడిల్ అండ్ థిన్నర్ అట్ ద ఎడ్జెస్. బట్ వేర్ యాజ్ కాన్కేవ్ లెన్స్, దిస్ ఈస్ నాట్ ఎ మిర్రర్ ఈస్ రిటర్న్ హియర్. సో ఇట్ ఈస్ అ కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ ఈస్ థిన్నర్ అట్ మిడిల్ and thicker at edges. So convex lens generally a lens which is thicker at the middle and thinner at the edges అని చెప్తూ ఉంటాం. Lens which is thicker at the middle and thicker at the edges is called concave lens. సో ఇది మధ్య భాగం మందంగా ఉంటుంది, ఎడ్జ్ల వద్ద వచ్చేసి చాలా థిన్ పలుచగా ఉంటుంది. ఇది మధ్య భాగం పలుచగా ఉంటుంది, ఎడ్జ్ల వద్ద వచ్చేసి మందంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్. ఎందుకంటే లైట్ రేస్ రిఫ్రాక్షన్ తర్వాత దీంట్లో కన్వర్జ్ అవుతాయి. సో ఎక్కడ కన్వర్జ్ అవుతాయి అంటే ఫోకల్ పాయింట్ వద్ద కన్వర్జ్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డైవర్జింగ్ లెన్స్ అంటాం. ఎందుకంటే రిఫ్రాక్షన్ తర్వాత దీని ద్వారా వచ్చే అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వచ్చే రేసు విడిపోయి ట్రావెల్ అవుతాయి, అంటే డైవర్జ్ అవుతాయి. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వచ్చే రేసు రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒక పాయింట్ వద్ద మీట్ అవుతాయి. అందుకే కన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫార్మ్ బోత్ ద రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. రెండు రకాల ఇమేజెస్ని ఏర్పడుతుంది. సో ఇదైతే ఓన్లీ ఒక రకమైన ఇమేజే, అదే వర్చువల్ ఇమేజ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఏర్పడుతుంది కాన్వెక్స్ లెన్స్ అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకల్ పాయింట్. సైన్ కన్వెన్షన్ ప్రకారం దీని యొక్క ఫోకల్ లెంత్ ఏ విధంగా తీసుకుంటాం అంటే పాజిటివ్. ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్, ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ నెగటివ్గా తీసుకుంటాం. సో రే డయాగ్రామ్లో దీని యొక్క సింబల్ కాన్వెక్స్ లెన్స్ యొక్క సింబల్ ఈ గుర్తు చేత డినోట్ చేస్తాం. అదే కాన్కేవ్ లెన్స్ యొక్క సింబల్ అయితే ఈ విధంగా చూపిస్తాం. ఇది కూడా డిఫరెన్స్లో ఒక పాయింట్కు పనికి వస్తుంది. నెక్స్ట్, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కరెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ హైపర్మెట్రోఫియా. హైపర్మెట్రోఫియాను కరెక్షన్ చేయడంలో వాడే స్పెట్స్ను తయారు చేయడానికి ఈ లెన్స్ను వాడతారు. అలాగే మయోఫియా అనేటువంటి ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ కరెక్షన్ చేసినప్పుడు సో వాడే స్పెట్స్లో ఈ కాన్కేవ్ లెన్స్ను వాడతారు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా ప్రిపేర్ కండి. సో 4 మార్క్స్కు జనరల్గా అడుగుతూ ఉంటాడు. సో ఈ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ ఈస్ థిక్కర్ అట్ ద మిడిల్, థిన్నర్ అట్ ద ఎడ్జెస్. కాన్కేవ్ లెన్స్ ఈస్ థిన్నర్ అట్ ద మిడిల్ అండ్ థిక్కర్ అట్ ద ఎడ్జెస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డైవర్జింగ్ లెన్స్. It forms both the real and virtual image. It forms only virtual image. From sign convention, its focal length is positive, its focal length is negative. Alage its symbol is this is, its symbol is this is. So it is used for the correction of hypermetropia. It is used for the correction of myopia అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనము కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రరు డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం తర్వాత క్లాస్లో. అది కూడా ఇంపార్టెంట్ వన్.